ఇప్పుడు అంత తలనొప్పి. సో ఇంకా వాళ్ళు 1 వీక్ తర్వాత ఒక్కొక్క డాక్యుమెంట్ అడుగుతా ఉన్నారు అనమాట. మన హాస్పిటల్కి ఎవరినో పంపించి మళ్ళీ ఆ డాక్యుమెంట్లు తెప్పించుకోవడం అది కూడా 2 months పట్టింది, ఆల్మోస్ట్ 1.5 month అట్లా రావడానికి. సో మొత్తం ఎంత అయింది ఉట్టి ఒక చేతికి అంత టైట్ అయినా వేయడానికి? బయట హాస్పిటల్ అంటే ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్న హాస్పిటల్ ఆ పట్టి అదన్నీ ఇచ్చుకుని తర్వాత సర్జరీ అదంతా కలిపి ఒక 1.6 1.8 దాకా అయింది. ఓన్లీ హాస్పిటల్ బిల్స్ 170 అనుకుందాం, 160 170 అనుకుందాం. ఎంత క్లెయిమ్ అయింది? 140. మరి మళ్ళీ 34,000 బయట హాస్పిటల్ నేను ఇంకా క్లెయిమ్ చేయలేదు. తర్వాత కొన్ని మెడిసిన్స్, తర్వాత కొన్ని స్ట్రాప్లు అయ్యి ఇంకా నాకు విసుగొచ్చి అలసిపోయాను పోయి అన్ని చేసుకో. ఇంకోటి ఈ 2 months నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, హౌ యూ ఫీల్? 2 months నేను స్లీపింగ్ రొటీన్ మారిపోయింది. చక్కగా మార్నింగ్ లేస్తున్నాను. అప్పుడు కొన్ని ఖర్చులు ఎక్కువ ఆర్సీ కార్లు కొనుక్కున్నాను చిన్న ఇంట్లో ఆడుకోవడానికి. మోటివేషన్ కావాలి కదా, వాటితో ఆడుకునేవాడిని. మార్నింగ్ లేచి నాకు కొంచెం అది హ్యాండ్ ఎక్సర్సైజ్ కూడా. సో అట్లా టైం కిల్ చేసేవాడిని, ఎడిటింగ్ చేసుకునేవాడిని పాత వీడియోస్ అవి. సో కొంచెం టైం అయితే కిల్ అయింది. ఓకే. అట్లా ఫ్రెండ్స్ అందరూ వచ్చేవాళ్ళు. ఫస్ట్ ఎప్పుడైతే కట్టున్న అన్ని రోజులు చాలా వరకు వచ్చారు. నాకు అదే టైం పాస్ అయింది మంచిగా. సో బేసికల్లీ ఆ 2 months గుడ్ బై అయిపోయాను. బయట మళ్ళీ 2 months అవ్వగానే మళ్ళీ బ్యాడ్ బై. అది మన బ్లడ్ లో దానికి ఏం చేయలేము. ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు నీకు ఏం సేవ్ చేసి ఉండొచ్చు? అంటే నువ్వు ప్రాపర్ గేర్లోనే ఉన్నావు కదా ఆ రోజు. సో బేసికలీ నేను క్యాజువల్గా బయటకు వచ్చా కాబట్టి గేర్ ఏం వేసుకోలేదు, ఓన్లీ హెల్మెట్ ఒకటే పెట్టుకున్నా. నేను సేవ్ చేస్తుంటే హెల్మెట్ అయితే పక్కా సేవ్ చేస్తుంది, బికాస్ నేను రోల్ అయ్యాను. కాకపోతే నేను అక్కడ ముందుకెళ్ళి సిగ్నల్ ఇస్తున్నాను చెప్పే కదా, మన స్లో డౌన్ సింబల్ ఇది కదా, అది ఇస్తున్నప్పుడు వచ్చి నాకు ఇంపాక్ట్ తగిలింది కాబట్టి నేను డైరెక్ట్ చేయి మీద పడ్డా, రిస్ట్ మీద పడ్డా. సో ఇంకా అది ఇంపాక్ట్ తీసుకుంది. గ్లౌజ్ లో ఉన్నా కాపాడదు, బట్ మేము జాకెట్ ఉంటే ఐ డోంట్ నో ఇంపాక్ట్ అయితే తీసుకుంటుంది కాబట్టి బోన్ అయితే తిరగడం అది కామన్. అది ఇంకా అదే అట్లా. సో ప్రతి ఒళ్ళు గేర్స్ వాడడం చాలా ఇంపార్టెంట్. బెస్ట్ ఎగ్జాంపుల్ బిట్టు ఉన్నాడు. సో గేర్స్ వేసుకున్నందుకు అట్లీస్ట్ ఒక హెల్మెట్, ఆ బూట్స్ ఉన్నందుకన్నా అట్లీస్ట్ ఇంకా కొంచెం ఏం కాకుండా అయితే సేవ్ చేసినాయి అవి. సో ప్రతి ఒళ్ళు వాడాలంటున్నావు అయితే గేర్స్ వాడాలి, మంచి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీ ఏది వస్తుంది ఏంటి అన్ని తీసుకొని గేర్ వాడి దరిద్రం ఉన్న 6 cents కొట్టిందంటే బయటకు వెళ్ళకుండా ఉంటే అది కొంచెం సేవ్ అవుతారు. సో జనరలీ ఇప్పుడు మనం బైక్ తీసుకుంటున్నా, ఏదైనా కానీ ఆటోమోటివ్లో ఏది తీసుకుంటున్నా కానీ ఫస్ట్ షోరూమ్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఏది ఇస్తున్నారు అదే ఇస్తున్నారు లేదా, అండ్ ఆ ఇన్సూరెన్స్లో పాలసీస్ ఏమున్నాయి అవి చాలా మస్ట్ అండ్ నీడ్, అవి తెలుసుకొనే మనం ఇన్సూరెన్స్ కూడా ప్రొసీజ్ చేయాలి. ఓకే మరి చలో అందరికీ బాయ్, హ్యావ్ సేఫ్ రైడ్. అందరూ గేర్స్ పక్కా వాడండి, లేకపోతే ప్లేట్లు వేయించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అంటే ఇక్కడే కాదు, ఎక్కడైనా వేయించుకోవచ్చు. చక్కగా ఇంట్లో ప్లేట్లో పులిహోరలో అన్నాలు తినండి, బిర్యానీలు వేసుకోకండి అది. సో బాయ్ ఎవ్రీవన్, హ్యావ్ సేఫ్ రైడ్.